హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక ఎమ్మి పాయసాన్ని తయారు చేసి చూపిస్తాను. ఒక గిన్నె తీసుకొని అందులోనికి 1 లీటర్ పాలను యాడ్ చేసుకోవాలి. దీనికి ముందే నేను ఒక టీ గ్లాసు బియ్యమును, అలాగే దానికి 3/4 పెసరపప్పును, 1/4 కందిపప్పును అన్నిటినీ కలిపి ఈ విధంగా ఒక 3 అవర్స్ ముందు నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 3 అవర్స్ ముందు మనం నానబెట్టి పెట్టుకుంటే పాయసము చాలా టేస్టీగా రవ్వగా మంచిగా వస్తుంది. ఈ విధంగా పాలు మరిగిన తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్నటువంటి కందిపప్పు, పెసరపప్పు, బియ్యాన్ని ఇందులోనికి వేయాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఊర్లలోని పొంగళ్ళు పెట్టుకునేటప్పుడు దేవుళ్ళకి ఈ విధంగానే కుండలో తయారు చేస్తారు. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. చూడండి, దగ్గర పడ్డది. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా ఈ విధంగా కదుపుతూ చేసుకుంటూ ఉండాలి. దీనికి బెల్లంని మనము వాడతాము. కాస్త వాటర్ను యాడ్ చేసుకున్నాను నేను. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోనికి నేను బెల్లం పొడిని యాడ్ చేస్తున్నాను. మనకు ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం పొడిని మనము యాడ్ చేసుకోవాలి. ఇది చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా పాయసము రెడీ అవుతుంది. చూడండి, ఇది పర్ఫెక్ట్ అండి. ఇంకా పాయసము రెడీ అయిపోయింది. ఆలోగా మనము ఒక కడాయి తీసుకొని అందులోకి మనము నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పులను యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్లు మా ఇంట్లో తినరండి పిల్లలు. అందువల్ల నేను జీడిపప్పు, బాదం పప్పులను మాత్రమే వేస్తున్నాను. మీరు కిస్మిస్ను కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని పాయసంలోకి కలుపుకోవాలి. బాయ్ అండి.